ఓం శాంతి. బుర్హాన్పూర్ మహారాష్ట్ర నుండి బ్రహ్మకుమారి సుధా బెహెన్జీ తన అనుభవాన్ని ఈ రకంగా వినిపిస్తున్నారు. భక్తులకి పిల్లలకి కూడా సాక్షాత్కారం చేయించే జగదంబ అమ్మ అని అక్కయ్య చెప్తున్నారు. నా లౌకిక జన్మ అమృత్సర్లో ఒక సంపన్నమైనటువంటి ధార్మిక పరివారంలో జరిగింది. 8 సంవత్సరాల చిన్న వయసులో నాకు జ్ఞానం లభించింది. అప్పటి నుండి నాకు అనేకమైన సాక్షాత్కారాలు జరిగేటటువంటివి. బాల్యం నుండే బాబాతో యజ్ఞంతో చాలా ప్రేమ ఉంది. యజ్ఞంలో చిన్న చిన్న సౌగాతులు కూడా నేను పంపేదాన్ని. ప్రేమతో మమ్మ బాబాకు లెటర్ కూడా రాసేటువంటి దాన్ని. రిటర్న్లో బాబా మమ్మ కూడా చాలా ప్రేమతో ప్రియ స్మృతులను, గిఫ్ట్లను, లెటర్ని పంపించేవారు. వారు అనేటటువంటి వారు, ఎవరైతే బాబాను చూడలేదో మరి బాబాతో ఇంత ప్రేమ ఉన్న ఆ బచ్చి ఎవరు అని. ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది. నేను మధుబన్ పావనధామానికి చేరుకున్నాను. మమ్మ బాబాను కలిశాను. నేను దృష్టి తీసుకుంటూనే సాక్షాత్కారంలోకి వెళ్ళిపోయాను. తర్వాత బాబా ఏమన్నారు అంటే, కల్పం క్రితం యొక్క బచ్చి బాబా దగ్గరికి వచ్చేసావు అని. మమ్మని చూడడంతోనే వారి యొక్క శక్తి స్వరూపం, తేజస్వి రూపం, మాతృ ప్రేమ ఆకర్షితం చేసింది. వారు పవిత్రత యొక్క స్వరూపంగా ఉన్నారు. చాలా ధైర్యంగా, గంభీరంగా బాబా యొక్క అడుగుని అనుసరించేటటువంటి షేర్ని శక్తిలాగా ఉన్నారు. భక్తి మార్గంలో దుర్గాస్తుతిని చదివేటటువంటి వారిని, నవరాత్రుల్లో 9 రోజులు వ్రతం పెట్టుకునేటువంటి వారిని. మమ్మ నాకు ఎల్లప్పుడూ దుర్గా రూపంలోనే కనిపించారు. వారు ఎల్లప్పుడూ కూడా మాలో శక్తిని నింపేవారు. మా లౌకిక మామయ్య యొక్క ఆహ్వానం మేరకు మమ్మ ఎప్పుడైతే ఢిల్లీ వచ్చారో అక్కడ వారితో ఉండేటటువంటి సౌభాగ్యం లభించింది. మమ్మ కన్యలలో శక్తిని నింపేవారు. మరి ఇంకా ఏమనేటువంటి వారంటే, శివ్ బాబా యొక్క పేరుని ప్రత్యక్షం చేసేటువంటి శక్తులు సేవాధారిగా కండి అని. ఇది వినడంతో కన్యలలో మాలో చాలా నష ఎక్కేటువంటిది. ఒకసారి మమ్మ ఢిల్లీ వచ్చారు. చాలా వైభవంగా వారి స్వాగతం జరిగింది. ఒక అన్నయ్య వెండి వర్క్తో తయారు చేసినటువంటి కొబ్బరికాయల యొక్క మాల మమ్మ మెడలో ధరింపచేశారు. మరి పాట కూడా ప్లే చేశారు, మీరే జగదంబ కాళీ కప్పర్ వాలి అని. మమ్మ ఆ అన్నయ్యకి దృష్టినిస్తూ వచ్చారు. మమ్మ యొక్క స్వరూపం చాలా శక్తిశాలిగా ఉంది. ఆ అన్నయ్య మమ్మకు దగ్గరగా వెళ్ళాలి అని అనుకున్నారు. మమ్మ అన్నారు, బచ్చే మాని గుర్తించావా, మా ఖాళీ ఉన్నారు అని. తల్లిని ఎవరు కలవగలుగుతారు? ప్రపంచాన్ని చూడాలంటే చూడు, అంతేకాని తల్లి యొక్క శరణలోకి వచ్చి మళ్ళా మాయ శరణలో వెళ్ళొద్దు, అప్పుడు పాపం చాలా ఎక్కువ అవుతుంది. అతడు ఏడ్చి మమ్మతో అన్నారు, మమ్మ ప్రపంచాన్నంతా చూశాను, మాయను చూశాను, ఇప్పుడు నేను నీ వాడిగానే ఉంటాను అని. మమ్మ కాచి చల్లారిన నీళ్లను త్రాగేటువంటి వారు. ఒకరోజు మధ్యాహ్నం బట్టలు ఉతుకుతూ నాకు గుర్తొచ్చింది, నీళ్లు మసులుతున్నాయి, ఎప్పుడు చల్లగా అవుతాయి అని. నేను లేచి నీళ్లను చల్లగా చేయటానికి తీసుకెళ్తుంటే చెయ్యి జారింది, ఆ గిన్నె కింద పడింది. ఆ మసులుతూ ఉన్నటువంటి మొత్తం నీళ్లు నా కాళ్ళ మీద పడ్డాయి. జమునా దాది నన్ను లేపి ఆవాల నూనె, ఉప్పు అన్నీ రాశారు. ఇంకా బాగా మంట పెరిగింది. కానీ నేను బాబా జ్ఞాపకంలో చాలా శాంతంగా ఉన్నాను. అందరూ చూస్తూ ఉన్నారు. మమ్మకు తెలిసింది. మమ్మ వచ్చారు, నా తలను తన ఒడిలో పెట్టుకొని అన్నారు, నువ్వు పుష్పాల యొక్క బచ్చివైతే ఏడ్చేటటువంటి దానివి, కానీ నువ్వు మమ్మ యొక్క బచ్చి ఉన్నారు. చూడు బాబా యొక్క జ్ఞాపకంలో ఎంత శాంతంగా ఉన్నావు. మమ్మ అమృత్సర్లో కొద్ది రోజులు ఉన్నారు. కన్యలందరూ మమ్మను అనుభవం అడిగారు. అప్పుడు మమ్మ తన గురించి చెప్పారు. నేను నా జీవిత నిర్ణయం 1 సెకండ్లో చేసుకున్నాను. నాకు బాబా యొక్క కార్యము, శ్రీమతము, ఈశ్వర్య జ్ఞానము, ఏ విషయంలో కూడా ఎప్పుడూ సంశయం రాలేదు. బాబా వారిగా అయిన తర్వాత దుఃఖం యొక్క కన్నీరు కార్చలేదు. అమృత వేళ 2 గంటల తర్వాత ఎప్పుడూ నిద్రపోలేదు. ఎప్పుడైతే నేను బటాలాలో ఉన్నానో అప్పుడు మమ్మ వచ్చారు. అక్కలందరూ అక్కడ చేరుకున్నారు. మమ్మ సేవ యొక్క బలం నింపారు. సేవ యొక్క అభిరుచి ఉండాలి అన్నారు. పదే ముఖంపై చెయ్యి నిమురుతూ అన్నారు,
నేను ఖాళీ ఉన్నాను, ఏదైనా దానంతట అది లభిస్తే అది పాలతో సమానం, అడిగితే నీళ్లతో సమానం, లాక్కుంటే రక్తంతో సమానం అని. తర్వాత కొంతకాలంగా మమ్మ యొక్క ఆరోగ్యం చెడిపోయింది. నేను మమ్మను తన గదిలో కలిశాను. బాబా కుర్చీలో కూర్చొని ఉన్నారు. మిగతా వారు కూడా మమ్మ నుండి దృష్టి తీసుకోవడానికి వెళ్ళారు. మమ్మ అంత కష్టాన్ని సహిస్తూ కూడా అందరికీ మామిడి పండ్లను ఇచ్చారు. ఎంత నొప్పి ఉన్నా మమ్మ యొక్క ముఖం మాత్రం హర్షితంగా ఉంది. నేను మధుబన్ నుండి వాపస్ తిరిగి వచ్చాను. చాలా జ్వరం ఉంది. రాత్రి 3 గంటలు సమయంలో నేనేం చూశాను అంటే, ఆఫీస్ బయట మమ్మ బాబా నుండి దృష్టి తీసుకుంటున్నారు. కళ్ళ నుండి ప్రేమ యొక్క కన్నీరు కారుస్తున్నారు. నా మనసులో ఏమనిపించిందంటే, మమ్మ నయమైపోయారు, చాలా కాలం తర్వాత బాబాని కలుస్తున్నారు అని. నేను క్లాస్లో అందరితో చెప్పాను, మమ్మని కలవటానికి మధుబన్ వెళ్దాము అని. తర్వాత సాయంత్రం ఫోన్ వచ్చింది, మమ్మ అవ్యక్తమయ్యారని. అంటే అర్థం ఏంటి అంటే, మమ్మ దేహం వదిలే ముందు చాలామందిని అవ్యక్త రూపంలో కలిశారు. చాలామంది మమ్మను ఎగురుతూ చూశారు, జగదంబ యొక్క స్వరూపాన్ని చూశారు, శ్వేత వస్త్రధారిణిగా చూశారు. ఈ రకంగా రకరకాలుగా సాక్షాత్కారాలు చేసుకున్నారు. భక్తులకి సాక్షాత్కారం చేయించారు. మరి పిల్లల్ని కలిసి వతనానికి వెళ్ళారు. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బ్రహ్మకుమారి ఉమా అక్కయ్య తన అనుభవాన్ని వినిపిస్తూ ఉన్నారు. వర్తమాన సమయం ప్రపంచం జగదంబాను తల్లి అని పిలుస్తూ ఉంది. రాత్రంతా జాగరణ చేసి ప్రార్థన చేస్తూ ఉంది. కానీ ఆ తల్లిని మేము ఈ స్థూల నయనాలతో చూసాము, తెలుసుకున్నాము, గుర్తించాము, సంభాషించాము, దృష్టి తీసుకున్నాము, పాలన పొందాము. 1964లో మమ్మతో మొట్టమొదట కలవటం జరిగింది. ఆ సమయంలో నా వయసు 18 సంవత్సరాలు. మేము జ్ఞానం వినడానికి సెంటర్కి వెళ్ళేటటువంటి వారిని. 15 రోజుల తర్వాత మమ్మ అమృత్సర్ వస్తున్నారని తెలిసింది. ఎప్పుడైతే మమ్మ నుండి దృష్టి లభించిందో నాకు లోపల శక్తి నిండింది. మనసు సంతోషములో ఊగుతూ ఉంది. ఎలా అనిపించింది అంటే, విడిపోయినటువంటి నా తల్లి మళ్ళా నన్ను కలిసింది. నిజంగా మమ్మ జగన్మాత. వారిలో బేహద్ ప్రేమ ఉండేటువంటిది, బేహద్ దృష్టి ఉండేటువంటిది. ఆ సమయంలో మమ్మ నన్ను పిలిచి అన్నారు, బచ్చి సేవ చేస్తావా, సెంటర్లో ఉంటావా? కానీ నాకు ఆ సమయంలో సెంటర్లో ఉండడం అంత ఇష్టం లేదు. ఇంటి నుంచి రావటం వెళ్ళటమే బాగుంది అనుకునేటువంటి దాన్ని. కానీ మమ్మ యొక్క విషయాలలో ఎంత ఆత్మీయత, మాధుర్యము, ప్రేమ ఉంది అంటే నేను నా అని అనలేకపోయాను. అప్పుడు నేను అన్నాను, జీ మమ్మ, మీరు ఎలా అంటే అలా చేస్తానని. ఆ రోజు నుండి మమ్మ నాకు 15 రోజులు తన తోడే ఉంచుకున్నారు. ఆ 15 రోజుల్లో నేను చూసింది ఏంటి అంటే, మమ్మ రోజు అమృత వేళలో 2 గంటలకే లేచి బాబాను జ్ఞాపకం చేసేటువంటి వారు. నేను మమ్మ తోడుండి ఈ ప్రపంచాన్ని మర్చిపోయాను. నాకు సంతోషాలతో నిండినటువంటి జీవితం లభించింది. మమ్మ యొక్క వాణి ఎంతో సరళంగా, మధురంగా, ఆకర్షణీయంగా ఉండేటటువంటిది. వినేటటువంటి వారి ఆలోచనలు మారిపోయేవి. మా జీవితం మారింది. వారిలాగా కావాలి అనే ప్రేరణ లభించేది. మమ్మలో పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి చాలా అమోఘంగా ఉండేటటువంటివి. మమ్మ పరిశీలించి ప్రేమనిచ్చి సమర్పణ కూడా చేయించారు. ఎప్పుడైతే నేను మమ్మని చూశానో నాకు మమ్మ ఎలా కనపడ్డారు అంటే, శ్వేత వస్త్రధారి, అష్టభుజాధారిలాగా కనపడ్డారు. తర్వాత రంగుల దుస్తులలో సింహం పైన సవారీ చేస్తున్న జగదంబ యొక్క రూపాన్ని చూశాను. మమ్మలో ఆత్మీయత చాలా ఉండేటటువంటిది. నేను ఎప్పుడు మమ్మని చూసినా వారి నలువైపులా తెల్లని ప్రకాశం కనపడేటటువంటిది. ఎలా అనిపించేది అంటే, మమ్మ శరీరంలో లేదు, తెల్లని ప్రకాశంలో ఉన్నారు అని అనిపించేది. ఫరిస్తాలాగా కనపడేటువంటి వారు. మమ్మ పగలు రాత్రి బాబాను స్మృతి చేసేవారు. మేము రాత్రిపూట లేచి కిటికీల నుండి చూస్తే మమ్మ కుర్చీ పైన కూర్చొని కనపడేటువంటి వారు. అప్పుడప్పుడు బాల్కనీలో కూర్చొని యోగం చేసేవారు, అప్పుడప్పుడు వెన్నెల కాంతిలో కూర్చొని యోగం చేసేటువంటి వారు.
నేను అనుకునేదాన్ని, యోగంతోనే మమ్మ ఇంత మహానిగా అయ్యారు. మమ్మ ఎప్పుడు తన వైపుకి ఏ సైగా చేయలేదు. మమ్మ అనేటువంటి వారు, నా మమ్మని జ్ఞాపకం చేయండి, నా తల్లిని జ్ఞాపకం చేయండి అంటే బాబాని జ్ఞాపకం చేయండి అని. నడుస్తూ నడుస్తూ మమ్మ అడిగేటువంటి వారు, బచ్చి బాబాను ఎంత జ్ఞాపకం చేస్తున్నారు, బాబాతో ఎంత ప్రేమ ఉంది. ఈ రకంగా జ్ఞానం యొక్క జోలపాటతో పాటు యోగం యొక్క అటెన్షన్ కూడా కలిగించేటువంటి వారు. మమ్మ ఎప్పుడైతే దృష్టినిచ్చేటువంటి వారో వారి నేత్రాలు మెరుస్తూ ఉండేటటువంటివి. ఆ నేత్రాలతో బాబాను చూస్తున్నారు అని అనిపించేది. మమ్మ యొక్క దృష్టితో వారి సంపూర్ణ స్వరూపం కనపడేటువంటి. ఎలా అనిపించేదంటే మమ్మ ఇక్కడ లేదు, పైనుండి దిగి వచ్చారు అని. ఆమె దేహధారిలాగా అనిపించేది కాదు, సూక్ష్మ శరీరధారిగా అనుభవం అయ్యేటటువంటిది. వారి దృష్టిలో ఎంత శక్తి ఉండేటటువంటిదంటే ఎవరు వారిని చూసినా వారి ఆలోచనలే మారేటటువంటివి. మమ్మ యొక్క నిర్ణయ శక్తి వర్ణనాతీతము. చంద్రమణి దాది అనేటువంటి వారు, మమ్మ చూడండి ఈ కన్యలను, అంటే నన్ను, నా చిన్న చెల్లెల్ని, వీళ్ళు సెంటర్లో ఉండటానికి తయారవ్వట్లేదు అని. మంచి పిల్లలే, కానీ జ్ఞానం కూడా బాగా నచ్చుతుంది, రోజు క్లాస్కి వస్తారు, కానీ సెంటర్లో ఉండడానికి అంత ఒప్పుకోవటం లేదు, మీరే చెప్పండి అని చంద్రమణి దాది మమ్మతో అన్నారు. మమ్మ మాకు దృష్టినిచ్చి ఒక్క క్షణంలో పరిశీలించారు, ప్రేమ మరియు పాలననిచ్చి మమ్మల్ని బాబాపై బలిహారం చేయించారు. మమ్మకి తెలుసు ఈ కన్యలు ప్రేమ యొక్క పాలనతోనే సమర్పణ అవుతారు అని. ఆ ఆధారంతోనే మమ్మ బాగా ప్రేమనిచ్చి మమ్మల్ని పరివర్తన చేశారు. మమ్మ విద్యాదాయిని సరస్వతి అయినప్పటికీ కూడా చిన్న చిన్న పిల్లలకు కూడా చాలా గౌరవాన్ని ఇచ్చేటువంటి వారు. మమ్మ చాలా సరళంగా నిరహంకారిగా ఉండేటటువంటి వారు. ఈ రకంగా మా జగదంబ సరస్వతిగా ప్రత్యక్షమయ్యారు. ఆస్ట్రేలియాలో ఈశ్వర్య సేవలో మునిగి ఉన్నటువంటి బ్రహ్మకుమారి డాక్టర్ నిర్మలా బెహన్జీ తన అనుభవాన్ని వినిపిస్తూ చెప్తున్నారు. ఈ జ్ఞాని జీవితంలో కేవలం మమ్మతో కలుసుకొని వారి ద్వారా పాలన కూడా పొందుట నా సౌభాగ్యం. మాతేశ్వరి నా అలౌకిక జన్మదాత్రి, అంతేకాకుండా భాగ్య విదాత్రి కూడా. నేను జ్ఞానంలోకి వచ్చిన తర్వాత వారు సాకార రూపంలో 2-2.5 సంవత్సరాలు ఉన్నారు. మెజారిటీ సమయం వారు బాంబేలోనే గడిపారు. అందువల్ల ప్రారంభంలో మమ్మ ద్వారా నాకు కావలసినంత పాలన లభించింది. బాబా నన్ను ఈ అమ్మాయి మా అమ్మగారి పుష్పము, మా అమ్మగారి రచన అని అనేటువంటి వారు. ఆ రోజులలో ప్రతి ఆదివారం సాయంత్రం బాంబే వాటర్లూ మ్యాన్షన్లో మా అమ్మ క్లాసు సర్వజనులకు జరిగేటటువంటి సభ ఉండేటటువంటిది. ఆ సమయంలో బాంబే ఉషాబేన్ జ్ఞానంలోకి వచ్చారు. వారు నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక పంపారు. కార్డు లభించినప్పుడు నేను దానిపై అంత అటెన్షన్ ఇవ్వలేదు. మరలా ఉషాబేన్ నాకు ఫోన్లో తర్వాత ఆదివారం ఈ కార్యక్రమం ఏంటి అని అడిగారు. నేను ఫ్రీగానే ఉన్నానని చెప్పాను. అలాగైతే ఆ రోజు సాయంత్రం జరిగేటటువంటి సభకు రమ్మనమని ఆహ్వానించారు. నేను సరే అన్నాను. ఆశ్రమానికి వెళ్ళిన వెంటనే నాకు మమ్మని కలిసే సౌభాగ్యం లభించింది. అదేవిధంగా మమ్మ చెప్పేటటువంటి స్పీచ్ కూడా వినే సౌభాగ్యం లభించింది. మమ్మ బాంబేలో 9 నెలలు ఉన్నారు. మమ్మ శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణల చిత్రంను తయారు చేయుటకు సూచనలు ఇస్తూ ఉండేటువంటి వారు. మమ్మ ట్రాన్స్లో వెళ్ళేవారు కాదు, కానీ ట్రాన్స్లో వెళ్ళేవారి కంటే ఎక్కువగా దేవీ దేవతలను గురించిన జ్ఞానం మమ్మకు ఉండేటటువంటిది. వారు తన బుద్ధియోగం ద్వారా సర్వం తెలుసుకున్నారు. దివ్య బుద్ధిని గురించిన జ్ఞానము వారికి ఉండేటటువంటిది. అందువలన మమ్మ చిత్రకారులకు చాలా బాగా మార్గదర్శనం చేశారు. మన్మోహిని దీది వారి చెల్లెలు శీలేంద్ర దాది బాంబేలో ఉండేటటువంటి వారు. వారు ట్రాన్స్లో వెళ్ళేటువంటి వారు. మమ్మ మరియు షీల్ దాది ఇద్దరు చిత్రకారులకు సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి వారు. దీనివల్ల మాతేశ్వరి బొంబాయిలో ఎక్కువ రోజులు ఉండేటటువంటి వారు. నేను మొదటి రోజు మా అమ్మ యొక్క స్పీచ్ విన్నాను. ఉషాబేన్ నన్ను మా అమ్మతో కల్పించారు. అప్పుడు
7 రోజులు కోర్సు తీసుకుంటావా అని అడిగారు. నేను సరే అని అన్నాను. కోర్సు పూర్తి చేశాను. ఉషాబేన్ నన్ను మా అమ్మతో వ్యక్తిగతంగా కల్పించడానికి తీసుకెళ్లారు. మా అమ్మతో పరిచయం చేయిస్తూ, వీరు నా స్నేహితురాలు, లౌకికంలో డాక్టర్, 7 రోజులు కోర్సు పూర్తి చేశారంటూ నా వివరాలు తెలిపారు. అప్పుడు మాతేశ్వరి నన్ను, మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, జ్ఞానం అర్థమైందా, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అని అన్నారు. అప్పుడు నేను మా అమ్మను, శ్రీకృష్ణుడు సతోప్రధానమే, క్రీస్తు కూడా సతోప్రధానమే, ఇరువురిలో తేడా ఏంటి అన్నాను. అప్పుడు మా అమ్మ చెప్పారు, యేసుక్రీస్తు కూడా సతోప్రధానమే, కానీ ఆయన జన్మించిన సమయం రజోప్రధానం, అందువలన శ్రీకృష్ణుడు అంతటి సతోప్రధానమైనటువంటి వారు కాదు. శ్రీకృష్ణుడు సత్యుగపు ప్రప్రథమ సతోప్రధానమైన ఆత్మ అని వివరించారు. మా అమ్మ సదా ప్రతిరోజు ఉదయం పూట క్లాస్ చేసేటువంటి వారు. ఆసుపత్రిలో నా డ్యూటీ కూడా ఉదయమే ఉండేటటువంటిది. అందువల్ల నేను ఉదయం క్లాస్కు వెళ్ళేదాన్ని కాదు. అయితే ప్రతి ఆదివారం మాత్రం ఉదయం క్లాస్కి వెళ్ళేటటువంటి దాన్ని. మా అమ్మ స్వయం ధారణామూర్తి, అందువలన ధారణా క్లాసులే ఎక్కువగా చేసేటటువంటి వారు. ఆ క్లాస్ అందరినీ ఆకర్షించేది. మా అమ్మ ఎప్పుడు కూడా అమృత్ వేళ మిస్ చేయలేదు. ఒకసారి బాంబేలో ఒక మంత్రి గారు మా అమ్మతో కలవటానికి వచ్చారు. మంత్రి గారు వెళ్ళేటప్పటికి రాత్రి 12 గంటలైంది. మరుసటి రోజు మా అమ్మ తన దినచర్య అనుసారంగా ఉదయం 2 గంటలకే నిద్రలేచారు. ఆ రోజుల్లో రమేష్ భాయ్ ఇంట్లో ఉండేటటువంటి వారు. అప్పుడు రమేష్ భాయ్ మా అమ్మని ఇలా అడిగారు, మీరు రాత్రి 1 గంట వరకు మేల్కొని ఉన్నారు, మరలా 2 గంటలకే ఎందుకు లేచారు అని. అప్పుడు మా అమ్మ అన్నారు, ఆ మినిస్టర్ అపాయింట్మెంట్ వల్ల రాత్రి మేల్కొన్నాను. అయితే అమృత్ వేళలో నా అపాయింట్మెంట్ నా ప్రియంతో ఉంటుంది, దాన్ని నేను ఎలా మిస్ చేయగలను. ఈ విధంగా మా అమ్మ ఎప్పుడు కూడా అమృత వేళ మిస్ చేయలేదు. మా అమ్మ కష్ట నివారిణి, పాప వినాశిని. మురళి వినిపించేటప్పుడు ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకొని పోయేటటువంటిది. అందువలన మా అమ్మ వాణిని వినుటకు చాలామంది వచ్చేటువంటి వారు. మా అమ్మ సేవ చేయుటకు ఇతర సేవా కేంద్రంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మాతలు అంటే జ్ఞానంలోకి రానటువంటి బంధనము కలిగించేటటువంటి పతులను, పుత్రులను మా అమ్మతో కలుపుటకు, మాట్లాడుటకు తీసుకొచ్చేవారు. మా అమ్మ ప్రీతితో వారిని యోగక్షేమాలు అడిగేటువంటి వారు. 7 రోజుల కోర్సు తీసుకోమని చెప్పేవారు. వారు అంగీకరించేవారు. కోర్సు తీసుకున్న తర్వాత వారి మనసులో పరివర్తన కలిగేది. ఆ తర్వాత వారు తమ పత్నులకు, తల్లులకు ఆటంకం కలిగించేవారు కాదు. ఈ విధంగా మా అమ్మ చాలామంది మాతలను బంధనముక్తులుగా చేశారు. నాకు 1962లో జ్ఞానం లభించింది. 1.5 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి సాకార్ బాబ్దాదాను కలిశాను. అప్పుడు బాబా, బచ్చి నువ్వు డబుల్ డాక్టర్ కావాలి అని అన్నారు. తర్వాత మా లౌకిక తండ్రి ఒక ఇల్లు ఇచ్చారు. అందులో నేను ఒక సేవా కేంద్రాన్ని కూడా తెరిచాను. అవ్యక్త్ బాబ్దాదా మరియు దాదీజీ 72వ సంవత్సరంలో నన్ను సేవ కొరకు లండన్ పంపించారు. అప్పుడు నేను దాది ఆజ్ఞానుసారంగా నా క్లినిక్ని మూసేసి సేవ కొరకు విదేశాలకు వెళ్ళాను. ఇలా నా జన్మ మరియు సమర్పణలో పూర్తి యోగదానము మాతేశ్వరి సరస్వతిదే. వారే నాకు అలౌకిక జన్మదాత్రి, నా భాగ్య విదాత్రి. ఢిల్లీలో ఓం శాంతి రిట్రీట్ సెంటర్లో ఉండేటటువంటి బ్రహ్మకుమారి ఆశాబేన్జీ తన అనుభవాన్ని పంచుకుంటూ ఇలా అంటున్నారు, నా లౌకిక తల్లిదండ్రులు ఈశ్వర్య జ్ఞాన మార్గంలో చాలా లగన్తో ఉండేటటువంటి వారు. నా లౌకిక తల్లి భోజనం తయారు చేయడంలో చాలా నేర్పరి. 5 సోదరి సోదరుల్లో నేను అందరికంటే పెద్దదాన్ని. మా అమ్మ బాబా వచ్చినప్పుడు నా తల్లిదండ్రులు పూర్తిగా సేవా కేంద్రంలోనే గడిపేటటువంటి వారు. ఒకసారి మా అమ్మ కాన్పూర్లో సివిల్ లైన్ సేవా కేంద్రంలోకి వచ్చారు. ఇంచుమించు వాళ్ళు 15 రోజులు సేవా కేంద్రంలో ఉన్నారు. ఒకరోజు మా అమ్మ గంగే దాదితో, నిర్మల రోజంతా సెంటర్లోనే ఉంటుంది కదా అంటే మా లౌకిక తల్లి గురించి సంబోధిస్తూ, ఈమెకు పిల్లలు ఎవరు లేరా అని అడిగారు. అప్పుడు గంగేదాది 5 పిల్లలు ఉన్నారని చెప్పింది. అయితే పిల్లల్ని ఎవరి వద్ద వదిలేసి వస్తుంది అని మా అమ్మ అడిగారు. ఇంట్లోనే ఉంచి ఇంటికి తాళం వేసుకొని వస్తుంది అని చెప్పారు. మమత్వం కలిగిన తల్లి హృదయం స్పందించి, పిల్లల్ని ఇంట్లో ఉంచి తాళం వేసుకొని వస్తుందా అని అన్నారు. ఆ పిల్లల్ని చూడాలి అని అన్నారు. మరుసటి రోజే మా అమ్మ తనతో పాటు భోజనం చేయటకు మా అందరినీ రమ్మనమని ఆహ్వానం పంపారు. అప్పుడు నా వయసు సుమారు 10-11 సంవత్సరాలు. అప్పటి దృశ్యం నాకు ఇప్పటి వరకు కనుల్లో మెదులుతూనే చాలా స్పష్టంగా గుర్తుంది. మా అమ్మ కూర్చున్నారు, వారి పక్కనే నన్ను కూర్చోబెట్టుకున్నారు.
నా చిన్న తమ్ముడు చెల్లెలు కూడా కూర్చొని ఉన్నారు. భోజనం వడ్డించారు. మా అమ్మ సగం రొట్టె మాత్రమే తిన్నారు. అప్పుడు సిగ్గుతో మేము కూడా ఒక్క రొట్టె మాత్రమే తీసుకున్నాం. మా అమ్మ భోజనం పూర్తి చేశారు. మేము కూడా మా భోజనం పూర్తి చేసాం. మా అమ్మ అన్నారు, పిల్లలు ఇంకా కొంచెం తీసుకోండి అని. అప్పుడు మేము మా కడుపు నిండింది అని అన్నాం. అప్పుడు మా అమ్మ అన్నారు, అలా అనకండి, మీరు చిన్నపిల్లలు, బాగా భోజనం చేయండి. ఇది మొదటిసారి మా అమ్మతో నా వ్యక్తిగత కలయిక. ఆ తర్వాత నేను మధువన్కి రావడం జరిగింది. ఆ సమయంలో బాబా కన్యలపై చాలా ఎక్కువ శ్రద్ధ ఉంచేటటువంటి వారు. నేను చిన్నపిల్లనైనందున ఏదో ఒక సేవ ఇచ్చి సేవకు పంపించేవారు. ప్రతిరోజు ఉదయమే బాబా మురళి చెప్పేటటువంటి వారు. సాయంత్రం మా అమ్మ ఆ మురళిని రివైజ్ చేసేటువంటి వారు. మా అమ్మ కూడా ఎక్కువగా కన్యలపై శ్రద్ధ ఉంచేవారు. పెద్ద కన్యల గ్రూప్ ఒకటి ఉండేటటువంటిది, చిన్న కుమారీల గ్రూప్ ఇంకొకటి ఉండేటటువంటిది. ఇప్పుడు నిర్వేర్వే ఆఫీస్ ఉన్న చోట ఒక పెద్ద కొండ ఉండేది. మేము అక్కడ కూర్చొని మురళిని అధ్యయనం చేసేవారిమి. మధ్యాహ్నం కర్మణా సేవ చేసేటువంటి వారిమి. మధ్యాహ్నం భోజనం సమయానికి పళ్ళెము కటోరీలు రెడీ చేయటం మా డ్యూటీ. ఆ సమయంలో బాంబే గాందేవి నిమ్ము బెహెంజీ మాకు ఇన్ఛార్జిగా ఉండేటువంటి వారు. మేమంతా ఆడుకుంటూ ఉన్నాము. భోజనంకు గంట కొడుతూనే వచ్చేయండి అని చెప్పారు. వచ్చిన వెంటనే పళ్ళెము కటోరీలు రెడీ చేయాలి అని అన్నారు. ఒకరోజు మేము ఆటలలో మునిగి మా డ్యూటీ మర్చిపోయాం. మా అమ్మ రౌండ్ వేసుకుంటూ వచ్చి చూస్తే ఇంకా భోజనం తయారు కాలేదు. సోదరులంతా భోజనం చేయటకు వస్తే ఏం చేయాలా అని నిమ్ము బెహన్ కూడా వ్యాకులతతో ఉన్నారు. నిమ్ము బెహన్ ఆడుకుంటూ ఉన్న పిల్లలందరినీ తిట్టడం ప్రారంభించారు. భయంతో మేమంతరం తలదించుకొని పనిచేస్తూ ఉన్నాము. మా అమ్మ దూరంగా నిలబడి ఇదంతా గమనిస్తూ ఉన్నారు. కానీ నిమ్ము బెహన్కి విషయం తెలియదు. అప్పుడు మా అమ్మ కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా నిల్చొని ఉన్నారు. తర్వాత మా అమ్మ నిమ్ము బెహన్తో, నిమ్ము, ఈరోజు మీ డిపార్ట్మెంట్ చాలా చల్లగా ఉంది అని ఒక మాటే అన్నారు. కానీ ఆ సమయంలో మా అమ్మ అన్న మాటలకు అర్థము మేము పెద్ద అయిన తర్వాత తెలుసుకున్నాం. మా అమ్మ యజ్ఞంలో ప్రతి కార్యమును ఎంతో యాక్యురేట్గా పంక్చువల్గా చేసేటటువంటి వారు. మా అమ్మ తన 17వ సంవత్సరంలో చిన్న వయసులోనే వచ్చేశారు. 17 సంవత్సరాలు పెద్ద వయసు ఏం కాదు. ఈ సమయంలో అయితే 17 సంవత్సరాల యువ వయసు అని స్వేచ్ఛనిస్తారు. కానీ మా అమ్మ తన యుక్త వయసును తపస్సులో తప్పించారు. కావున తపస్య స్వరూపం వారిలో కనిపించేది. ఇప్పుడు సమాజంలో శిక్షణ ఇచ్చేవారు లక్షల మంది ఉన్నారు. కానీ మాతేశ్వరి స్వరూపంలో శిక్షణ ఇచ్చేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. వేళ్లపై లెక్కించవచ్చు. మా అమ్మ తల్లి రూపంలో శిక్షణను ఇచ్చేటటువంటి టీచర్. పరివారం అంతటికీ ఏకతా సూత్రంలో బంధించి ఉంచుట మాతేశ్వరి యొక్క మొదటి కర్తవ్యం. ఈ కార్యం చేయటంలో మా అమ్మ నెంబర్ 1గా ఉండేటువంటి వారు. యజ్ఞంలో ఏ ఇద్దరి మధ్య అయినా సరే భేదాభిప్రాయాలున్నా మా అమ్మ దాన్ని పోగొట్టి ఇరువురి మనసులను కలిపేటటువంటి కార్యం చేసేటువంటి వారు. ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు పరస్పరం కొట్టుకుంటూ మాట్లాడుకోకుండా ఉంటే తల్లి హృదయం ఎలా ఉంటుంది? అదేవిధంగా అటువంటివి ఏవైనా విఘ్నాలు జరిగితే మా అమ్మ కూడా ఆ ఇరువురిని కలిపేటటువంటి పని చేసేవారు. పిల్లలందరి లోపములను బలహీనతలను మా అమ్మ తనలో ఇముడ్చుకునేవారు. బాబా కూడా ఇటువంటి విషయములు ఎంత అవసరమో అంతే తెలిపేవారు. పిల్లల తప్పులను తమలో ఇముడ్చుకొనుట, ఆ తప్పులను పిల్లల నుండి తీసివేయటం ఒక ఆదర్శమైనటువంటి తల్లికి ఉండవలసిన లక్షణం. అదేవిధంగా మా అమ్మ సూచనలతో శిక్షణ ఇచ్చేవారు. వారిని శక్తివంతులుగా చేయుటకు యోగదానం చేసేవారు. కాన్పూర్లో మా అమ్మ హార్మోనియం వాయించటం నేను చూశాను. నేను మా అమ్మతో పాటు గంగా నదిలో బోటింగ్ చేశాను. మధువన్లో బ్యాడ్మింటన్ ఆడుకున్నాను. కాన్పూర్లో మేము మా అమ్మను స్వాగతం చేయటకు ఒక పాట పాడాం, డైలాగ్ చేసాం. అప్పుడు మా అమ్మ, పిల్లలు మీకు మమ్మ గుర్తుంటారా లేక బాబా గుర్తుంటారా అని అడిగి వెంటనే మమ్మ బాబాను గుర్తు చేయమని మాకు అటెన్షన్ ఇచ్చారు. మమ్మ ఎల్లప్పుడూ మమ్మని కాదు, మమ్మని ఇలా తయారు చేసిన బాబాను గుర్తుంచుకోండి అనేవారు. ఒకసారి కాన్పూర్లో మమ్మకి గులాబీ పుష్పాల మాల వేశారు. ఆ మాలలో వారు కప్పబడ్డారు. అప్పుడు మమ్మ ఇలా అన్నారు, ఈ పుష్పాలు తీసుకొని మమ్మ ఏం చేస్తుంది? మమ్మకు చైతన్యమైన పుష్పాలే కావాలి. మా అమ్మకు చైతన్యమైన పూలంటే ఇష్టం. మా అమ్మ ఎవరికి కూడా వారి అవగుణాల గురించి నేరుగా చెప్పేవారు కాదు. మొదట వారిని తమ వద్ద కూర్చోబెట్టుకొని టోలీ తినిపించి వారి మంచి గుణాలను వర్ణన చేసి వాటి విలువను తెలిపి ఆ తర్వాత నువ్వు నిజంగా బంగారం లాంటి వారే, కానీ ఈ అవగుణము కలిసి ఉంది, దీన్ని తొలగిస్తే నువ్వు ఇంకా పక్కా బంగారంగా అయి బాబాకు అతి ప్రియమైనటువంటి వారిగా అవుతావు అని మొదట మా అమ్మ వారి మంచితనమును అనుభూతి చేయించి తర్వాత వారి లోపాలను బలహీనతలను తొలగించేవారు. నేను నా సమర్పణ పత్రమును మా అమ్మకు వ్రాసి ఇచ్చాననే శుద్ధమైనటువంటి నష నాకుంది. ఎలాగైతే యజ్ఞం ప్రారంభంలో యజ్ఞంలోని పిల్లలు
మా అమ్మ ఓం రాధా పేరుతో సమర్పణ పత్రం వారి తల్లిదండ్రులని తెచ్చేవారు. అలా నేను కూడా నా లౌకిక తల్లిదండ్రుల నుండి మా అమ్మ పేరుతో సమర్పణ పత్రం తీసుకొని వచ్చాను. ఓం శాంతి.